హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, శంకు పుష్పాల నుంచి క్రీమ్ నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా. ఆ శంకు పుష్పాల క్రీమ్ కొన్ని సంవత్సరాలు నిల్వ ఉండాలంటే ఏం చేయాలి? ఆలోవెరా జెల్ని హోమ్ మేడ్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? శంకు పుష్పాల డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా తాగాలి, ఎలా తాగితే మనం అందంగా ఉంటాం అనే కొన్ని విషయాలు ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. ఓకే అండి, దీనికోసం ఫస్ట్ కలబందం తీసుకోండి. నేను మీకు ఒక 5-6 డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను. నేను ఆ వీడియోలో కలబందని ఎలా శుద్ధి చేసుకోవాలి అనేది కూడా చూపించాను. మీరు లోపలికి తీసుకునేటట్లయితే కలబందని ఎలా పడితే అలా తీసుకోకూడదండి. శుద్ధి చేసి మాత్రమే తీసుకోవాలి, లేదంటే అది విషంగా మారుతుందంట. ఆ వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. ఈరోజు నేను మీకు కలబంద ఆ జెల్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నిల్వ ఉండటం కోసం అనేది చూపిస్తాను చూడండి. ఇదైతే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందన్నమాట. యాక్చువల్గా కలబందని చాలామంది ఎక్కువగా వాడుతూ ఉంటారండి. కలబందని ముఖ్యంగా ఎవరు వాడాలంటే షుగర్ పేషెంట్స్ అండి. డయాబెటిక్ ఉన్న వాళ్ళు ప్రతిరోజు అంటే ఆ లోపల ఉంటుంది కదా ఆ గుజ్జు, ఆ జెల్లు ఏదైతే ఉందో అది కొంచెం ముక్కను తినటం వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాగా పెరుగుతుందంట. అలాగే ముఖం మీద చాలామంది మంగు మచ్చలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అంటే మనకి ఒక ఏజ్ వచ్చినాక అంటే 40 ఇయర్స్కి 45 ఇయర్స్కి మెనోపాజ్ స్టేజ్ అనమాట. ఆ ఏజ్లో అందరికీ ఆడవాళ్ళకి ముఖ్యంగా 80% మంగు మచ్చలు వచ్చేస్తాయి అన్నమాట. వాటిని క్లియర్ చేసుకుంటానికి మనకి ఈ పైన తొక్కు ఉంది కదా, ఈ తొక్కుని రాత్రిపూట పడుకోబోయే ముందంట ఎక్కడైతే మీకు మంగు ఉందో అక్కడ రబ్ చేసుకొని పడుకున్నట్లయితే కొద్ది రోజులకే అది క్లియర్ అయిపోతుందంట. ఇదొకటి ట్రై చేయండి. అండ్ ఈరోజు నేను చెప్పేది ఏంటి అంటే స్కిన్ కోసం, హెయిర్ కోసం కూడా అండి. అలోవెరాని డ్రింక్గా చేసుకొని తాగటం కానీ, లేదంటే అలోవెరా ఆయిల్ కానీ, అలోవెరా మాస్క్ కానీ, ఇట్లా కలబంద నుంచి ఏదన్నా సరే ఇట్లా చిన్న చిన్న కొన్ని టిప్స్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలా అలోవెరాని పైన లేయర్ అంతా తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. నేను మీకు ఇంకొక టిప్ చెప్తానండి. మీరు ఎవరైనా సరే పీసీఓడితో కానీ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్తో కానీ బాధపడుతున్నట్లయితే, అంటే ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉండటం వల్ల వస్తున్నాయి, నీటి బుడగలు ఎక్కువగా ఉన్నాయి, పీరియడ్స్ అసలు రావట్లేదు అనుకున్న వాళ్ళు కలబంద ఉంటుంది కదా, ఈ కలబంద ఈ పీసెస్ చూపిస్తున్నాను కదా మీకు, జెల్ పీసెస్, ఈ పీసెస్ని పసుపులో అద్దుకొని తినండి ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో. అలా తినటం వల్ల మనకి నీటి బుడగలు అనేది కరుగుతాయి, బాడీలో వెయిట్ కూడా తగ్గుతుంది, మనకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ క్యూర్ అవుతుందంట. యాక్చువల్గా ఇది నేను కూడా ట్రై చేశానండి. నాకు కూడా పీసీఓడి ఉంది ప్రీవియస్ డేస్లో. అప్పుడు నేను కలబంద జ్యూస్ని ఎక్కువ తీసుకునేదాన్ని, కొద్దిగా పసుపు వేసుకొని తీసుకునేదాన్ని అనమాట. అండ్ పీసీఓడి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. పీసీఓడి ఉన్న వాళ్ళు బరువు తగ్గాలి, గుర్తుపెట్టుకోండి. ఈ విషయం చాలామందికి తెలీదు. ఖచ్చితంగా పీసీఓడి ఉన్న వాళ్ళు బరువు తగ్గాలి. దానికోసం హోమ్ మేడ్గా ఇటువంటివి ట్రై చేయండి. ఇలా మిక్సీ పట్టేసుకుంటే మనకి ఇట్లా కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇది మీరు ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే ఫిల్టర్ చేసేసుకోండి, ఫిల్టర్ అవసరం లేదు అనుకుంటే నార్మల్గా ఇట్లాగే వాడేసుకోండి. ఈ గ్లిజరిన్ ఏంటి అంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి ఇందులో. గ్లిజరిన్ అండి, ఇప్పుడు ఈ చలికాలంలో రాత్రిపూట పడుకోబోయే ముందు చక్కగా లిప్స్కి కొంచెం గ్లిజరిన్ అప్లై చేసుకొని పడుకోండి. పెదవులు పొడిబారకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత కొబ్బరి నూనెలో కూడా ఒక చుక్క వేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే స్కిన్ మంచి మాయిశ్చరైజింగ్ అయితే అవుతుంది. చాలా బాగుంటుందండి గ్లిజరిన్ అయితే. ఇది మనం కొంచెం గ్లిజరిన్ వేసుకోగానే మనకు కొంచెం థిక్గా అనిపిస్తుంది అనమాట. ఇందులో మనం కొద్దిగా రోజ్ వాటర్ అది మిక్స్ చేసుకోవచ్చు అనమాట. రోజ్ వాటర్ కూడా ఇలాంటివి కాకుండా నేనైతే చెప్పేది ఒకటే, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయమని. రోజ్ వాటర్ కూడా అందులో మిక్స్ చేశాను నేను, ఆ క్లిప్ మిస్ అయింది. ఇది వచ్చేసి కార్బోమర్ పౌడర్ అంటారండి. మీకు ఇది ఆన్లైన్లో దొరుకుతుంది, విడిగా బయట ఎక్కడ దొరకదు.
ఏంటి అంటే మనకి ఏదన్నా ఒక సాలిడ్ కంటెంట్లో ఉండాలి, ఒక జెల్ కన్సిస్టెన్సీకి రావాలి అనుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తారనమాట. అంటే మనకి కాస్మెటిక్స్లో కానీ ఇట్లాంటి అలోవెరా జెల్స్ ప్రిపరేషన్లో కానీ కార్బోమర్ యూజ్ చేస్తారు. సరే కార్బోమర్ మనకేమన్నా మన స్కిన్కి ఎఫెక్ట్ అవుతుందా అంటే ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే అన్ని కాస్మెటిక్స్లో కూడా మనకి సెమీ సాలిడ్ కావాలి అనుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తారు. అంటే జెల్ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి. ఇది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, అంటే బయట ఎక్కడ కూడా దొరకదు అనమాట. ఇది ఇలా మనం చక్కగా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. అది మనకి ఎలా వస్తుందంటే ఒక జెల్ లాగా వస్తుంది. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇది యాక్చువల్గా ప్యూర్ అలోవెరానే కదా, మనం అలోవెరాలోనే మిక్స్ చేసాము. మనం బయట కొనుక్కున్న వాటిలో అలోవెరా ఉంటుందా అంటే మనం పక్కగా చెప్పలేం. అది జస్ట్ సాలిడ్గా వచ్చేంత వరకు పౌడర్ మిక్స్ చేసి ఫ్లేవర్స్ కలిపి ఇచ్చారా అనేది మనం అక్కడ వాచ్ చేయం కాబట్టి అది మనం చెప్పలేం. మనం ఓన్గా ప్రిపేర్ చేసుకున్న అలోవెరా జెల్ ఇది. సేమ్ మనము ఏ జెల్స్ కావాలి అనుకున్నా కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే మనం వాటర్ కన్సిస్టెన్సీ అనేది తక్కువ వేసుకోవాలి. అంటే వాటర్ వేసినప్పుడు మనం ఏదైనా నిల్వ ఉండదు బయట. ఇప్పుడు మనం అలోవెరా జెల్కైనా సరే మనం అందులో వాటర్ యూజ్ చేయలేదు. నాకు తెలిసి మీరు రోజ్ వాటర్ కూడా స్కిప్ చేసుకోండి, ఎందుకంటే నిల్వ ఉండదు. నేను మీకు జస్ట్ స్మెల్ కోసం చెప్పాను. రోజ్ వాటర్ అవాయిడ్ చేసి మీరు అది ప్రిపేర్ చేసుకోండి. ఇది వచ్చేసి శంకు పుష్పాల వాటర్ అనమాట, అంటే బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ అంటారు. నేను ఆల్రెడీ మీకు ఒక క్రీమ్ కూడా ప్రిపేర్ చేశాను, అది చాలా బాగుంటుంది. అది కూడా ఒకసారి ట్రై చేయండి చూడకపోతే. ఈ శంకు పుష్పాలు వేడి నీళ్ళు పోసుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి, కలర్ అంతా వచ్చేసింది అనమాట. అసలు కార్బోమర్ పౌడర్ వేస్తే జెల్ కన్సిస్టెన్సీ వస్తుందా లేదా అనేది మీకు డౌట్ ఉంటుంది కదా, అది కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇది కార్బోమర్ పౌడర్ అనమాట. ఈ కార్బోమర్ పౌడర్ మీకు కాస్మెటిక్ షాప్స్లో కూడా దొరకదు, నాకు కూడా ఎక్కడ దొరకలేదు, నేను ఆన్లైన్ నుంచి తెప్పించాను అనమాట. ఇందులో వాటర్ పోస్తున్నాను చూడండి, మనకి సెమీ సాలిడ్ అనమాట. కుదుపులుగా ఒక సాలిడ్ కంటెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇదిగో చూడండి, ఇది కొద్దిగా వేసి, కాకపోతే తొనకలుగా ఉంటుంది. దీన్ని మనం కొంచెం సేపు టైం పడుతుంది, తిప్పుతూ ఉండాలన్నమాట. ఆ తిప్పుతూ ఉంటే మనకి జెల్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. మీరు ఏది ప్రిపేర్ చేసుకున్నా కొంచెం ప్రిపేర్ చేసుకోండి. ఈవినింగ్ టైం ఇంటికి వచ్చినప్పుడు అలోవెరా జెల్ ఫేస్కి అప్లై చేసుకోవాలి, లేదా శంకు పుష్పాలని అప్లై చేసుకోవాలి. ఒక 4-5 డేస్ ఉండాలి, 1 వీక్ ఉండాలి. ఇది ఉంటుంది. మీరు ఎట్ ఎ టైం డిఐవైస్ చేసుకున్నప్పుడు అది 1 రోజు కంటే ఎక్కువ నిల్వ ఉండదు. ఇట్లాగ జెల్ కన్సిస్టెన్సీ వచ్చే ఒక కొన్ని పౌడర్స్ని మీరు యూజ్ చేసుకోవటం వల్ల వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందాక శంకు పుష్పాల వాటర్ చూపించాను కదా, అందులో నిమ్మరసం పిండితే మనకి కలర్ చేంజ్ అవుతుంది, బ్లూ నుంచి వైలెట్కి వచ్చేస్తుంది అనమాట. ఎస్, మీరు వేడి నీళ్ళు తీసుకొని, ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, ఈ వాటర్ని వేడి నీళ్ళలో వేసుకొని చక్కగా పొద్దున పూట తాగండి 1 గ్లాసు. ఇది తాగటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది. ఇందులో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. వెయిట్ లాస్కి చాలా సపోర్ట్ అవుతుందండి అసలు అది. చూడండి ఒకసారి ట్రై చేసి. ఇందాక నేను మీకు చూపించాను కదా, ఉట్టి కార్బోమర్ పౌడర్ వేస్తే ఎలా వచ్చేసింది, జెల్ లాగా వచ్చేసింది. మనకి మిగతా వాటర్లో కూడా మనకి ఏదైనా సరే, ఇప్పుడు మీరు టమాటా ఉందండి, టమాటా జ్యూస్ ఉంది, అందులో కార్బోమర్ పౌడర్ వేస్తే జెల్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు శంకు పుష్పాల క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను, వాటర్లో ఏదైతే వాటర్ ఉన్నాయో ఈ వాటర్ని మీరు పొయ్యి మీద పెట్టి కొంచెం సేపు మరిగించాలి, గుర్తుపెట్టుకోండి. మరిగించిన తర్వాత ఈ కార్బోమర్ పౌడర్ వేసేయాలి. ఇదిగోండి జెల్ చూడండి ఎలా వచ్చిందో. ఇది మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది. ఒకటి మాత్రం చెప్తానండి, మీరు బయట కొనుక్కునే బదులు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. అలోవెరా జెల్ కానీ, శంకు పుష్పాల క్రీమ్ కానీ, ఈ వాటర్ని తీసుకోండి. వెయిట్ లాస్కి ది బెస్ట్ అని చెప్తాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.